బ్రహ్మస్వరూపే దివ్య వేద భగవత్ స్వరూపలారా, మహాహోలీ మహోత్సవ సందర్భంగా అమ్మవారి యొక్క హారతికు వచ్చినటువంటి భక్తులందరూ కూడా సమస్త దేవీ దేవతల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని భావిస్తూ, హోలికా దహనం అంటే మన లోపల ఉన్నటువంటి ఏ చెడు గుణాలు అయితే ఉంటాయో, విద్యార్థులకు ఆలస్యము, ఎక్కువ నిద్ర, లెక్కలేని ధనము, ఇటువంటివన్నీ కూడా దుర్గుణాలు. అదే పెద్దవాళ్లకు ఆలస్యము, లోభము, మోహము, ఉత్సాహం లేకపోవడము, ఇవన్నీ దుర్గుణాలు. ఎందుకంటే మనం ఏదైనా సాధించాలి అంటే తప్పనిసరిగా ఆ సాధన ఉండాలి. ఆ సాధనకు విఘ్నంగా ఉన్నటువంటి ఏ ఏ దుర్గుణాలు ఉన్నాయో వాటన్నింటికీ పేరు హోలీ. కాబట్టి వాటిని దహించాలి అంటే వాటిని విడిచిపెట్టాలి అని అర్థం. దాన్ని మనం స్థూలంగా మనం భోగి పండుగ ఏ విధంగా చేసుకుంటున్నామో అదేవిధంగా హోలికా దహనం కూడా చేసుకుంటూ ఉంటాం. అది ఒక తీరైపోయింది. కానీ దానిలో ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములను విడిచిపెట్టడం అని అర్థం. అటువంటి హోలీ సందర్భంగా మనం ఈరోజు ప్రతినిత్యము 7 సంవత్సరాల నుండి ఈ గంగమ్మకు, గోదావరికి, కొన్ని కోట్ల జీవరాశులకు ప్రాణాధారంగా ఉన్నటువంటి గోదావరమ్మకు మనం ప్రతినిత్యము ఇదే విధంగా హారతిని అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా. కాబట్టి మీరందరూ కూడా అభిషేకం ప్రారంభించినప్పటి నుండి హారతి వరకు కూడా శ్రద్ధాభక్తులతో, ఎందుకంటే అనేకమైనటువంటి ఆలోచనలు పరిపరి విధాలుగా విచారిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క సమయం ఎటువంటిది అంటే పవిత్రమైనటువంటి సమయం ఉంటుంది. ఆ సమయంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మన పిల్లలు, మన కుటుంబము, మన ధర్మం బాగుండాలని ప్రార్థించినట్లయితే సమస్త దేవతలు, మహర్షులందరూ కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా వచ్చినటువంటి మీకందరూ కూడా మరి విన్నవించుకున్నది ఏంటంటే, అభిషేకం చేసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు మౌనంగా ఉంటూ ఆ భగవంతుణ్ణి, గోదావరమ్మని, సమస్త దేవీ దేవతలను ప్రార్థిస్తూ అభిషేకం చేసుకున్నట్లయితే మనం పవిత్రులమవుతాము, మన జన్మ తరిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొనండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఒక మంత్రం ప్రారంభమైన తర్వాత అభిషేక కార్యక్రమం ప్రారంభిద్దాం. జై శ్రీవేద. भद्रं पश्य स्थिरैरङ्गैः स्तुष्टवांशस्तनूभिः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्वदेवाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः प्रतिर्दधातु।
ఎంత సత్యమో వేరు కనుక భగవంతుడు మనకు వేదాన్ని ఇచ్చున్నారు. అంటే జ్ఞానస్వరూపం. అటువంటి వేదాన్ని మన హిందువులందరూ కూడా పారాయణ చెయ్యాలి అన్నటువంటి దివ్య సంకల్పంతో మరి అమ్మవారి యొక్క సంకల్పము, కాశీ విశ్వేశ్వరుల యొక్క సంకల్పము, అదేవిధంగా సమస్త మహర్షుల యొక్క సంకల్పమే మన బాసరలో వేదభారతి పీఠం మన ఆశ్రమం ప్రారంభం కావడం, అలా రాణించాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు తపస్సు చేస్తుంటారు. కాబట్టి దానికి ప్రధానంగా అమ్మవారి యొక్క అనుగ్రహంగా 4 పైన సరస్వతి బీజాక్షరములు రాయాలనేటువంటి ప్రయత్నంతో 15 సంవత్సరముల నుండి మన ఆశ్రమంలో ప్రతి విద్యార్థి కూడా బీజాక్షరాలు రాస్తున్నాం. ఆ విధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఆశ్రమంలోనే జరుగుతుంది వేదభారతి పీఠములో. కాబట్టి మీరందరూ కూడా ఇది మన ఆశ్రమము, మన హారతి, మన ధర్మమని మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని భావించి అందరికీ జై శ్రీ వేదం హారతి కార్యక్రమాన్ని, అభిషేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దాం. కాబట్టి ఇది SVBP యూట్యూబ్ ఛానల్ కాదు కనుక మీరందరూ తేలిగ్గా వింటూ నేర్చుకుంటారని భావన చేసనే శ్రీ వేదభారతి పీఠం SVBP యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి సరస్వతి సూక్తం, మేధా సూక్తం, దివ్య మంత్రములను మీకు సంగీత రూపంగా అందిస్తున్నాం. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత SVBP యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంట్లో మీకు ఉన్నటువంటి 10 నిమిషాలైనా సరే ఒక్క అధ్యాయాన్ని, ఇప్పుడు వేదంలో 64 అధ్యాయాలు ఉంటే అన్ని అధ్యాయాలు మనం పారాయణ చేయలేము కనుక ఒక్క అధ్యాయమైనా సరే మనం ఆ యూట్యూబ్లో చూస్తూ, పుస్తకం కూడా మీకు లభిస్తుంది, మన ఆశ్రమంలో ఇస్తారు. ఆ పుస్తకాన్ని చూస్తూ పారాయణ చేసినట్లయితే అందులో అనేకమైనటువంటి మన యొక్క దివ్య శక్తులు, తల్లిదండ్రుల యొక్క రూపాలు అందులో ఉన్నాయి కనుక అటువంటివన్నీ కూడా మన పిల్లలకు లభిస్తాయని భావన చేతనే అందజేస్తున్నాం కనుక తల్లిదండ్రులందరూ కూడా ముందు మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించండి, అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అటువంటి SVBP యూట్యూబ్ ఛానల్ని మన ఛానల్గా భావిస్తూ మీరు అందులో ఉన్నటువంటి దివ్య మంత్రములను విని నేర్చుకొని ధరించండి. జై శ్రీ వేదం. ప్రజాపత్యం పవిత్రం భూతం బ్రహ్మ పుణీమహే పునాతో ఓం భూర్భువస్సు 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 మహోదీ పారాధన కృత్వా ప్రకాశాయ ధీమహి అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు యశివో నామ రూపాభ్యాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం నమోస్తుతే ఓం శ్రీనీలభగవతే నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శ్రీ పురందరాభ్యాం నమః ఓం అనంతవశిష్టారామాభ్యాం నమః ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః దేవతాభ్యో నమః ఓం ఆదిత్యాదినవగ్రహదేవతాభ్యో నమః ఓం క్షేత్రాధిష్టానదేభ్యో నమః పితృభ్యాం నమః ఓం శ్రీ గురుభ్యో నమః గురుభంతారభం తత్రదేవతా స్వాననాశనం ఇది గంధానాథనం కుర్యాత్ స్వాహా ఓం మహా ఓం గోవిందాయ ఓం మధుసూదనాయ ఓం జనః ఓం తపః ఓం తత్సవితరమో జ్యోతిరసమృతం బ్రహ్మ విజయా భయా భయాయుః ఆయుః ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరాణాం సరస్వతి లక్ష్మీ దుర్గానానుగ్రహ సిద్ధ్యర్థం సర్వదా సర్వకార్యేషు
क्रीडया सिद्ध्यर्थं समस्तास्त्रिंशत् कोटि देवता अनुग्रहाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतैरभ्यर्चा यस्य मुखे विष्णुं कण्ठे रुद्रसमाश्रितः आयान्तदेव भूयार्थं दरितक्षयनायकाः गङ्गे च यमुने कृष्णे गोदावरि सरस्वती अपवित्रः पवित्रो वा सर्वावस्था करोमि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाभ्याभ्यन्तरश्रुतिः पुण्डरीकाक्षः पुनातु नवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानश्रृण्वत्कोटिभिस्त्रीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः सर्वोपचारार्थे जलगन्धपुष्पाक्षताञ्जलिं समर्पयामि नमस्करोमि ॐ श्री भवानी शङ्करस्वामिने नमः ध्यायामि आवाहयामि वाचनं समर्पयामि नवरत्नगदितहेमसिंहासनामध्ये अक्षतां समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे शुद्धं आचमनीयं समर्पयामि स्थापयामि स्नानम् आरभेत् ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमण्यवहुतो दर्शने नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदधे नमः या धनिषु शिवतमा शिवं बभूवधे धनुः शिवाशरव्यायातमतयानु रुद्रविडया या ते रुद्रशिवा धनोरघोरा पापनाशी त्रयास्तनुवासन्तमया गिरिजन्ताभिजानजी कदां कुहृद अध्यमो जगधिभक्ता प्रथमो दैलोभिषद् अहेतुश्च सर्वान् भजन् सर्वाश्चयातु धान्यः प्रहुतभभ्यस्तु मङ्गलः देवागुं रुद्रा अभितो दिक्सुश्रिता सहस्रशो वै भागुम्भेना उदैनं गोपा अरुरन्नरुरन्नुरहार्यः उदैनं विश्वाभूताभिदुषे मङ्गेभ्यो करत्नमः प्रमुञ्चधन्वनस्त्वमुभयोरात्रियोर्जा याश्चत्यथनस्पदं सहस्राक्षजते सुधे विहीर्यशल्यानां मुखाशिवो नः सुमना भव विजन्दनः कबड्डिनो विशल्यो मानवागुपुरा अनेशन्नस्ये समः पुरस्य विभङ्गचिः या देः निर्मिलिप्तमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वदस्त्वमयत्वया परिभुजा नमस्ते अस्मायुधाय नाददाय धृष्णवे उभाभ्यामुदधे नमो बाहुभ्यां तव धन्वये परिधे धन्वयो हेतिरस्मान् कृणन्तु विश्वदः अथो ययुधिष्ठभारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वे घण्टाय मृत्युञ्जय सदा शिवाय श्रीमन्महादेवाय नमः ब्रह्मोहिरण्यवाहवेधिजान् च पदये नमो नमो वृक्ष हरिणे ब्रह्मसोणां पदये नमो नमः सस्पिञ्जय यद्विषीमते पथीनां पदये नमो नमो बद्धुषाय व्याधिनीनां पदये नमो नमो मन्त्रिणीवाणिजाय कक्षाणां पदये नमो
भुवन्तयैर्वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय कन्दयते पत्तीनां पतये नमः पतये नमः नमस्कहमानाय नित्याधिनमः व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गो नमः श्रीभाविभ्यो दिभागो सभ्यो मुष्णवा पतये नमो नमो शिवभ्यो नक्षत्रभ्यः प्रगृङ्गानां पतये नमो नमः उष्णेशिले गिरिचराय तुलञ्चाणां पतये नमो नमः युमभ्यो धत्माविभ्यश्चभो नमो नमः तन्मानेभ्यः प्रतिदधानेभ्यश्चभो नमो नमः यच्चभ्यो विधृजभ्यश्चभो नमो नमोश्चभ्यो विद्यभ्यश्चभो नमो नमः आसीनेभ्यश्चयानेभ्यश्चभो नमो नमः स्वमद्भूताभ्यश्चभो नमो नमस्तिष्ठभ्यो धामभ्यश्चभो नमो नमः सभमहेषु गन्धिं पुष्टिवर्धनम् नमो धन्मायो विश्वस्य क्षयदिभिक्षयस्य यक्ष्वामहेदौ मनसाय भद्रं नमो भृदीवमसुरन्दुवस्य अयं मे हस्तो भगवान्यान्तवे तान्यज्ञस्य मायया सर्वाणवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रामाभिषाञ्जनः धेनान्येनाप्यायस्व ॐ नमो भगवते रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदा शिवो ॐ श्री भवानी शङ्करस्वामिने नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धम् आचमनीयं समर्पयामि वस्त्रान्तेऽक्षतां समर्पयामि यज्ञोपवीतान्ते अक्षतां समर्पयामि गन्धं समर्पयामि गन्धस्योपरि अलङ्करणार्थं कुङ्कुमं समर्पयामि अथ पुष्पैः पूजयामि नमः ॐ नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भाय नमः भवलिङ्गाय नमः भूषणाय नमः शर्वलिङ्गाय नमः भूमात्माय नमः ोमस्य सूर्यस्य सर्वलिङ्गस्थापयति मानिमन्त्रं पवित्रम् ॐ श्री भवानी शङ्करस्वामिने नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षताञ्जलिं समर्पयामि नमस्करोमि Hare
భగవంతుడు సమస్త ప్రపంచాన్ని సృష్టించి సృష్టి ఏ విధంగా నడవాలి అన్నటువంటి విధి విధానాన్ని వేదం ద్వారా మనకు అందించాడు. అందులో కొన్ని వేల మంత్రాలు ఉన్నాయి. మనం ఎలాగా బ్రతకాలి, మన పంచభూతాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి. ఎందుకంటే పంచభూతాలు లేకపోతే మనం లేము. మనం ఎంత సైన్స్ని పెంచుకున్నప్పటికీ కూడా
పంచభూతాలు మన యొక్క ఉనికి లేదు దేశానికి అందించాడంటే భగవంతుడు. ఈ భారతదేశంలో మనం పుట్టామంటే ఎంతో పుణ్యం చేసి ఉంటాము, అది ఒక సత్యమైనటువంటిది. కాబట్టి మనమందరం కూడా మన యొక్క హిందూ సంపద వేదం కాబట్టి వేదాన్ని ప్రతి ఒక్కరూ విని తరిస్తారని SVPT శ్రీ వేద భారతి పీఠం ఈ భక్తి ఛానల్ని వేద ఛానల్ని మీకు అందజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీనికి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీరు వింటే చాలు. ప్రతి ఒక్కరికి చెప్పినట్లయితే వాళ్ళు కూడా వింటారు. అదే విధంగా ఒక 30-40 సంవత్సరములకు మన భారతదేశము వైదిక దేశంగా ఉంటుంది. వైదిక దేశం అని చెప్పుకోవడమే తప్ప ఎవరో గురువు గారు వేదం చదువుకుంటారు, మనం ఏం చేస్తాం, మరి మన యొక్క కర్తవ్యం ఏంటి అని ఆలోచించినట్లయితే తప్పనిసరిగా మీరు వేదాన్ని విని అందరికీ అందజేస్తారనే సంకల్పంతోనే SVPT యూట్యూబ్ ఛానల్ మీకు అందజేస్తున్నాం. అద్భుతమైనటువంటి మంత్రాలు. మన చిన్నపిల్లలు కూడా ఒక పనసను వినిపిస్తారు చూడండి, రుద్రంలో పనసని. ఈ రుద్రం మీకు 19 వీడియోలు మీకు క్లాసులు పెట్టున్నాం. పెద్దవాళ్ళు క్లాసులుగా వినండి, అర్థం కాని వాళ్ళు వినండి, నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, పిల్లలు కూడా వినిపించండి. అటువంటి వేదాన్ని విని తరిస్తారని భావించి మీకు అందజేస్తున్న తర్వాత హాట కార్యక్రమం ప్రారంభిద్దాం. శ్రీ వేదం. ఉదయం 4 గంటలకి మన పిల్లలను కూడా మనం చదివించాలనుకుంటాం. ఒక IAS కావాలనుకుంటాం, ఒక IPS కావాలనుకుంటాం, ఒక పెద్ద సైంటిస్ట్ కావాలనుకుంటాం. కానీ ఉదయం లేపించి చదివించము. పెద్దవారు లేవరు, పిల్లల్ని లేపరు. దానివల్ల మనం లాస్ అయ్యేది మనమే. కాబట్టి మన పిల్లలు ప్రతిరోజు కూడా 4 గంటలకు లేచి స్నాన సంధ్యలు చేసుకుంటూ అదేవిధంగా సంగీతము దాంతో పాటు వేదాన్ని కూడా వాళ్ళు అభ్యసిస్తారు. కాబట్టి ధర్మం అంటే మన పైనే లేదు, మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి గృహస్థుల యొక్క ధర్మం. మేము IAS IPS చదువుకున్నాం కాబట్టి మాకు వేదం ఉద్దారణమైనటువంటి అజ్ఞానం. ప్రతి హిందూ కూడా వేదం చదివే తీరాలి, అప్పుడే భారతదేశంలో పుట్టిందానికి మనం రుణం తీర్చుకుంటాం, మన దేశానికి, మన ధర్మానికి. కాబట్టి మీ పిల్లలందరూ కూడా వేదం చదివించలేకపోయినా సరే ఆ చదువులైనా సరే 5 గంటలు లేచి చదివించినట్లయితే మీరు అనుకున్నట్లుగా పిల్లలు అనుకున్నట్లుగా తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదివారం పూట సెలవు రోజు పడుకొని పెట్టండి. ప్రతిరోజు కూడా ఉదయము తల్లిదండ్రులు కూడా తపస్సు చేయాలి పిల్లలతో పాటు, అప్పుడే పిల్లలు చదువుకుంటారు. ఏ ఖర్చు లేకుండా కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు కావచ్చు, వారి యొక్క ఉన్నత స్థితిని కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మనం అందరం కూడా ఉదయకాలంలో చదివి రాత్రి కాదు, రాత్రి 3 గంటల వరకు చదువుకున్నాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఉదయం 5 గంటలు లేచి చదివిస్తే, 1 గంట చదివిస్తే చాలు. ఒక వారం రోజులు చదువుతుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిదీ జ్ఞాపకం ఉంటుంది. ప్రతిదీ కూడా వాళ్ళు మర్చిపోకుండా పరీక్షల్లో కూడా వాళ్ళు అద్భుతంగా ప్రతిభను వాళ్ళు చాటుకుంటారు. కాబట్టి అటువంటి దివ్య జ్ఞానాన్ని ఇవ్వాలనే మన శ్రీ వేద భారతి పీఠం తరపున అటు వేద పాఠశాల, ఇటు గోదావరి హారతి, బీజాక్షరాలు వచ్చిన భక్తులందరూ కూడా ఏదో విధంగా ప్రసాదాన్ని అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ మన ఛానళ్లకు, మన ఆశ్రమానికి కూడా సహకరించినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి భారతీయులు వేదాన్ని చదివి ధరిస్తారు. కాబట్టి అందరికీ జై శ్రీ వేదం హారత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జై శ్రీ హర హర మహాదేవ్.
विष्णुः प्रचोदयात् जाह्नवी च विद्महे भागीरथी च धीमहि तन्नो गङ्गाः प्रचोदयात् ॐ श्रीरङ्गामात्रे नमः वीरोक्तसुवर्णदिव्यमन्त्रपुष्पाक्षराञ्जलिं समर्पयामि नमस्करोमि अन्नपूर्णा विशालाक्षी समेत श्री विश्वनाथ भगवान की लक्ष्मी पद्मावती समेत श्री वेंकटेश्वरी श्री वेद विद्यानंदगिरी स्वामी भगवान की हर नमः पार्वती पतये हर हर महादेव हर जय शिवलिंग चुप्रादि जोलादि विपतो श्री को पूजन जैसे देवा तल्लिलो जोलेगा कनन तेरी तो अम्मा मधुवन तेरी चलबी बल्लतो यलकटा माता चलबी प्रेमतो श्री को पूजन जैसे देवा तल्लिलो जोलेगा हरि 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 जोलादि ప్రతిరోజు ఇదే విధంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం. శ్రీ వేద భారతి పీఠ సంస్థాపనైనటువంటి పూజ్య శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ వేద భారతి పీఠ వేద విద్యాలయం యొక్క ఋషికుమారులు మరియు ఋషికన్యల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. చిన్న పిల్లలకు, చదువుకునే విద్యార్థులకు అఖండ సరస్వతి అనుగ్రహం కొరకు నాలుకపైన సరస్వతి బీజాక్షరములు ఉదయం 9 గంటల నుండి శ్రీ వేద భారతి పీఠం నందు ఈ శ్రీ వేదం రాజమండ్రి వాస్తవ్యులు పరపరమ గోత్రీయులు అద్దెపల్లి రామ్మోహన్ గారు వేద విద్యార్థుల అన్నదాన కార్యక్రమం నిమిత్తంగాను 1116 రూపాయలు సమర్పించినారు. वारी वारी कुटुंब से आप सभी लोग अपने अपने बच्चों के जिह्वा पर सरस्वती बीज मंत्र लिखवा सकते हैं. आश्रम के द्वारा वेद पाठशाला, गौशाला, गंगा आरती और अन्नदान आदि कार्यक्रम चल रहा है. आप सभी से निवेदन है कि इन कार्यक्रमों में भाग ले सकते हैं. जो भी दान करना चाहते हैं కౌంటర్ में जाके रसीद प्राप्त करें. जय श्री देव. మీ యొక్క గోత్రనామాలు రాయించినట్లయితే పూజ, అభిషేకం, హారతిలో చెప్పడం. సహాయం చేయదలిచిన వారు కౌంటర్ నందు సంప్రదించి రసీదు పొందగలరు. జై శ్రీవేదం. వరంగల్ వాస్తవ్యులు సరస్వతి మాత వారి ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి సదా రక్షించుగాక. జై శ్రీవేదం. వారు ఉదయం 9 గంటల తర్వాత శ్రీ వేదభారతి విద్యాలయమైతే వెళ్ళగలరు. జై శ్రీవేదం. వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా భగవాను దానివల్ల మనం ఎన్నో తెలిసి తెలియక పాపాలు చేస్తుంటాం కాబట్టి అటువంటివన్నీ పరిహారం కావాలంటే ఇటువంటి కార్యక్రమంలో మనం సహకరించి వేరే వాళ్ళు ఎంతోమంది ఉదాహరణ చెబుతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేస్తే వాళ్ళు సహకరిస్తే ఇతోధికంగా ఇంకా 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 మనం వచ్చిన భక్తులందరూ కూడా మనం సేవలను అందించగలం. కాబట్టి భక్తులందరూ మీరు సహాయం చేయండి, ఇతరులు కూడా శక్తి సహాయం చేయించండి. దానివల్ల మనకు కూడా పుణ్యం వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు కూడా చక్కగా నెరవేరుతాయి తప్పనిసరిగా. ఎందుకంటే ఏదో ఖర్చులు తీసుకుంటాం, ఎంతో సంపాదిస్తుంటాం, అందులో పుణ్యకార్యాలకు ఇచ్చినటువంటి మాత్రమే మనకు భగవంతుడు వీళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించారు కాబట్టి వీళ్ళు ఇటువంటి పుణ్యకార్యాలు చేసుకున్నారనేటువంటి గుర్తు పెట్టుకొని మళ్ళా వచ్చే జన్మకు మనకు దానికి 100 రెట్ల భాగాన్ని మనకు అందిస్తారు. కాబట్టి
మీరందరూ కూడా ఇది మన ఆశ్రమము, మన హారతి, మన కార్యక్రమం కాబట్టి మీరు మనదనుకొని మీరందరూ కూడా సేవ చేసుకోవచ్చు, ఇతరులతో కూడా చేపించవచ్చు. దానివల్ల అందరికీ మంచిది, మన ధర్మానికి మంచిది. జై శ్రీవేదం. జై శ్రీవేదం. హైదరాబాద్ వాస్తవ్యులు పసుపు